హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైంది వార్త. కోర్టు చరిత్రలోనే సంచలన తీర్పండి. ఉద్యోగి కుటుంబానికి 2.85 కోట్లు. సో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి 2.85 కోట్ల పరిహారం అండి. కేసు పరిష్కరించిన జాతీయ లోక్ అదాలత్. సో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా 2.85 కోట్లు చెల్లించాలని జాతీయ లోక్ అదాలత్ ఆదేశించింది. లోక్ అదాలత్ 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక పరిహారం ఇచ్చిన కేసుగా ఇది నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సో మహారాష్ట్రలోని ఠానేకి చెందిన ధీరేంద్ర చంద్ర అనే వ్యక్తి ఈ ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. నెలకు 6 లక్షల జీతం తీసుకునేవారు. 2022 జూన్ 19న ఆయన వెళ్తున్న వాహనాన్ని పన్వేల్ సియోల్ రహదారిపై ఓ ట్రక్కు ఢీకొనడంతో దీంతో ధీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. ఠానేలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఈ కేసు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే, ఎంఏసిటి సభ్యుడు ఎస్ షాలు ధీరేందర్ కుటుంబ సభ్యులకు 2.85 కోట్ల చెక్కును అందించారు. అలాగే గత ఏడాది ఫిబ్రవరిలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ప్రమాదానికి గురై మృతి చెందిన ఓ ఐటీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ అయిన మావుస్వామి కుటుంబ సభ్యులకి కూడా 1,15,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని మరో కేసులో లోక్ అదాలత్ ఆదేశించింది. సో ఈ విధంగా చోటు చేసుకుందండి. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఈ ఉద్యోగి కుటుంబానికి 2.85 కోట్ల నష్టపరిహారాన్ని అయితే ఆన్ ద స్పాట్ చెక్కు రూపంలో అయితే అందజేయడం జరిగింది.